హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ మెకానిక్స్ ప్రజెంటెడ్ బై వన్సే మీడియా. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా పేరు అఖండ 2. బోయపాటి గారు, బాలయ్య గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా అంటే జనరల్గా ఆడియన్స్కి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ఆ మూమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. చెప్పాలంటే ఇంకొంచెం ఎక్కువే ఉన్నాయి. అవి కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకైతే ఓకే అనిపించింది. మూవీ విషయానికి వస్తే యాజ్ ఇట్ ఈజ్ డబుల్ యాక్షన్, ఇద్దరు బాలయ్యలు మూవీలో ఉంటారు. యంగర్ బాలయ్య గారి విషయానికి వస్తే ఒక కమర్షియల్ ఇంట్రడక్షన్ అండ్ ఇంకో కమర్షియల్ సాంగ్, ఈ రెండిట్లోనే ఆయన ఫుల్ ఫ్లెజ్డ్గా కనిపిస్తాడు. ఆ తర్వాత ఆయన క్యారెక్టర్ మెల్లమెల్లిగా కంప్లీట్గా డైల్యూట్ అయిపోతుంది సినిమాలో. ఇంకో క్యారెక్టర్ అఖండ విషయానికి వస్తే కూడా సేమ్, ఓ 4-5 సీన్లలో ఫుల్ ఫ్లెజ్డ్గా కనిపిస్తాడు, కానీ సినిమా మాత్రం 2 hours 45 minutes ఉంటుంది. అదే మ్యాజిక్. యాక్షన్ సీక్వెన్సెస్ విషయానికి వస్తే అన్రియలిస్టిక్గా ఉన్నాయి, అన్బిలీవబుల్గా ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి. ఇలాంటి రూల్స్ ఏవి ఈ మూవీకి అవసరం లేదు. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ చాలామంది థియేటర్లో విజిల్స్, క్లాప్స్ ఎంజాయ్ కూడా చేస్తున్నారు. సేమ్ లాజిక్ సినిమాలో మిగతా సీన్స్ కూడా అప్లై చేయొచ్చు. హైందవ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి చెప్పే డైలాగ్స్ ఫోర్స్డ్గా చెప్పినట్టు అనిపించింది. ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. బీజిఎం విషయానికి వస్తే సినిమా స్టార్టింగ్ నుంచి బీజిఎం కంటిన్యూస్గా ప్లే అవుతూనే ఉంటుంది. అఖండ 1 బీజిఎం వచ్చినప్పుడు మాత్రం మంచి హై వస్తుంది. బేసిక్ స్టోరీ విషయానికి వస్తే ఇతర దేశస్థుడు భారతదేశం మూలాల నుంచి నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. హీరో ఆ విషయాన్ని అడ్డుకుంటాడు. ఇది స్టోరీ, బేసిక్ స్టోరీ. ఇది ఫస్ట్ హాఫ్కే జస్టిఫై అయిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగిన ఫీలింగ్ తెలుస్తుంది. ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆయన చాలా మంచి యాక్టర్, కానీ ఈ రోల్ ఎందుకు ఆయనకు సూట్ అయినట్టు అనిపించలేదు. ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండు అనిపించింది. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే, బోయపాటి గారు, బాలకృష్ణ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. నాకు నచ్చింది. నాకు అర్థం కాలేదు సార్. ఇవాళకి ఇంతే. రేపు ఇంకో మూవీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మూవీ మెకానిక్స్.